హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆధార్ కార్డు భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఒక అధికారిక గుర్తింపు. ఇది అందరికీ తప్పనిసరి. ఇక యూపీఐతో డిజిటల్ చెల్లింపుల విప్లవం గురించి తెలిసిందే. క్షణాల్లో స్మార్ట్ ఫోన్ నుంచి ఇతరుల బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పొందొచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతున్నట్టు తెలుస్తోంది. దేశంలోని ప్రతి చిరునామాకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడిని కేటాయించే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇల్లు, స్థలాలను మరింత ఖచ్చితత్వంతో వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ డోర్ డెలివరీ సేవలు మరింత సజావుగా, సమర్థవంతంగా అందించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అడ్రస్ డేటా నిర్వహణకు సంబంధించి దేశంలో ఎలాంటి ప్రామాణిక వ్యవస్థ లేదు. స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో కొన్ని ప్రైవేటు సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండానే వారి చిరునామా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థకు చిరునామాల్ని కూడా జోడించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రధాన లక్ష్యం ఏంటంటే తమ చిరునామా వివరాల వినియోగానికి సంబంధించిన అధికారం స్పష్టంగా వినియోగదారుల చేతుల్లోనే ఉండాలి. దీనికోసం పటిష్ట ప్రైవసీ ప్రోటోకాల్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ కామర్స్, లాజిస్టిక్స్, యాప్ ఆధారిత డెలివరీ సేవలు విపరీతంగా పెరుగుతున్న నేటి కాలంలో చిరునామాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే దురదృష్టవశాత్తు దేశంలోని చాలా చిరునామాలు అస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉంటున్నాయి. కొన్ని సమీప ల్యాండ్ మార్క్లపై ఆధారపడి ఉన్నాయి. ఈ స్పష్టత లేకపోవడం వల్ల తప్పుడు డెలివరీలు, లాజిస్టిక్ అసమర్థతల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా 10 నుంచి 14 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. ఇది దేశ జీడీపీలో సుమారు 0.5% సమానం. ఈ నష్టాన్ని తగ్గించడం కూడా ఈ కొత్త వ్యవస్థ లక్ష్యాలలో ఒకటిగా అనుకుంటున్నారు. ఎలా స్టోర్ చేయాలి, సురక్షితంగా ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేది ఒక సమగ్ర డిజిటల్ అడ్రస్ సిస్టమ్ను ప్రభుత్వం రూపొందించింది. ఈ వ్యవస్థ ప్రకారం ఒక వ్యక్తి చిరునామాను డిజిటల్ ప్లాట్ఫామ్లలో వినియోగించాలంటే ఆ వ్యక్తి అనుమతి తప్పనిసరి. ఈ మేరకు పటిష్టమైన ప్రైవసీ ప్రోటోకాల్స్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ ప్రాజెక్టును అత్యంత పగడ్బందీగా నిర్వహిస్తోంది. ముసాయిదా పాలసీను త్వరలోనే ప్రజల అభిప్రాయాలు, సలహాల కోసం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా కొత్త వ్యవస్థ తుది రూపు దాల్చే అవకాశం ఉంది. ఈ డిజిటల్ అడ్రస్ ఫ్రేమ్వర్క్ను పర్యవేక్షించడానికి అధికారికంగా ఒక అథారిటీని ఏర్పాటు చేసేందుకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే అది ఆధార్ లేదా యూపీఐ మాదిరిగానే రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారి డిజిటల్ ఇండియా లక్ష్యాలను మరింత ముందుకు తీసుకువెళుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.